తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం అని చెప్పి దివాలా కోరు మాటలు. అందుకే జయశంకర్ సారు ఒకసారి ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే ఇలాంటి సన్నాసులకు పాఠాలు చెప్తే బాగుండేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇంకా మనం ఎన్ని చెప్పినా ఇవాళ చెవిటోని ముంగడ శంఖం ఊదినట్టు అవుతున్నది. ఎన్ని చెప్పినా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పినా అయ్యో అప్పులు చేయలేదురా కేసీఆర్ నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్తే కూడా ఇవాళ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు 3,50,000 కోట్ల అప్పులు కేసీఆర్ దిగిపోయినాడు. మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లేరని ఆయన అని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ లెక్కల ఆధారంగా చెప్తే కూడా కాదు 8,15,000, 9 లక్షలు, 12 లక్షలు నోటికి ఎంత వస్తే అంత సెల్లుపురాను. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి సన్నాసులకు జయశంకర్ సార్ ట్యూషన్ చెప్తే కనీసం సిగ్గు తెచ్చుకుంటుండే కొద్దిగా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక కొంతమందిగా సిగ్గుమాలిన మాటలు మా జగదీశ్ కరెక్ట్గా చెప్పిండు. నిన్నగాక మన ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితంలో అయినట్టు జై తెలంగాణ అని జైపాల్ రెడ్డి మేధావట, ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా బుద్ధిజీవులు, ఎంతో మంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళో పేర్లు చెప్పకపోతే అందుకు నీకు మనసు ఒప్పకపోదు. మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరాం గారు? ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళేం కావాలి? అంటే ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు? తెలంగాణ సమాజానికి బాధే కదా. అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదురు ఏం మాట్లాడుతున్నారో నా కొడక. గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. ఆయన ఆలోచించింది, ఆయన కోరుకున్నది గది. కానీ ఇవాళ దురదృష్టం మళ్ళీ ఒకసారి తెలంగాణ చివరికి మళ్ళీ ఇంత సాధించి భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా మళ్ళీ తిరిగి సామంతులుగా బతకాల్సిన పరిస్థితిని ఢిల్లీకి కప్పం కట్టుకుంటేనే బతికే ముఖ్యమంత్రులు, ఢిల్లీ చుట్టూ చిప్ప పట్టుకుని తిరిగే మరి అసమర్థ నాయకులు, వీళ్ళ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజలు కూడా తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇవాళ ఉదయం నేను ఒక ఫోటో పెట్టిన సోషల్ మీడియాలో. నాకు ఒక ఉత్కృష్టమైన సందర్భంలో ఒక మహా అనుభూతి అది. నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్షకు దిగిన రోజు 2009. కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటకు పోవాలి. పోయి అక్కడ కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు కూర్చోవాలి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అంతటి తెగింపు ప్రదర్శించిన ఒక మహా అద్భుతమైన సందర్భం అది. తెలంగాణ సమాజం మొత్తం నిట్ట నిలువున మరి తెలంగాణ కావాలన్నా వద్దా అని తేల్చుకొని ఒకవైపు బరిగీసి నిలబడ్డ సందర్భం ఆ రోజు సార్తో పాటు, కేసీఆర్ సార్తో పాటు అదే కారులో నాయన నరసింహారెడ్డి గారు, జయశంకర్ గారు, అట్లాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అనుకుంటా, లేదా రాజయ్య యాదవ్ గారు అనుకుంటా, అందరు కలిసి కారులో బయలుదేరి పోతా ఉన్నారు. అల్గనూరు చౌరస్తా దగ్గర కరీంనగర్ దాటంగానే, మానేరు దాటంగానే అక్కడ ఆపినరు. మా కారులన్నీ మానేరు బ్రిడ్జ్కి అవతలకి ఆపేసింది. పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఆపేసింది. మేము దిగి ఆ బ్యారికేడ్లు నూకేసి అటు ఇటు చేసి బండ్లను ఆపింది కాబట్టి దిగి ఉరికొచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు. మేము ఆ బ్రిడ్జ్ దాటే లోపలనే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి వరంగల్ వైపు వేగంగా వెళ్ళిపోయినారు. మేము ఆడ చేరుకునే వరకు కరెక్ట్గా ఆ హడావుడిలో వాళ్ళు జయశంకర్ సార్ని అక్కడనే వదిలేసింది పోలీసు వాళ్ళు. నేను వెంటనే సార్ను చేయి పట్టుకొని, సార్ మీరు నాతో రండి, ఈ లొల్లి అవుతుంది ఇదంతా మీరు నాతో రండి అని చెప్పి నా కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరిపోతా ఉన్నాం. ఇది అల్గనూరు నుంచి హన్మకొండ పోతున్నాం. హన్మకొండకు పోగానే అక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం ఆ ప్రాంతం రాగానే మొత్తం అక్కడ మా విద్యార్థి సోదరులందరూ ఎప్పటికే ఆందోళన మొదలుపెట్టిండ్రు. రోడ్డుకు అడ్డంగా వచ్చి కూర్చున్నారు. వాసుదేవరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, శరత్ ఇక్కడనే ఉన్నాడు, ఇంకా చాలామంది తమ్ముళ్ళు వరంగల్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరు వచ్చి రోడ్డుకు అడ్డంగా వందలాది మంది విద్యార్థులు వచ్చి కూర్చున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. కానీ మా కారు రాగానే జయశంకర్ సార్ను చూసిండ్రు. సార్ కారు వచ్చింది, సార్ను పోనీ అంటే నేను చెప్పిన సార్ మీరు వండి సార్, నేను వస్తాను, నేను వీళ్ళతో కూర్చుంటా అని చెప్పి సార్ను పంపించి నేను వాళ్ళతో కూర్చున్నాడు. కూర్చోగానే కొద్దిసేపటికి అరెస్ట్ చేసిండ్రు. ఒక 20-25 నిమిషాలు అరెస్ట్ చేసిండ్రు. అందరినీ వ్యాన్లో నూకిండ్రు, డీసీఎం వ్యాన్లో నూకి చలో లేజావు ఇంకో అన్నారు. పోతున్నాం. ఇక కరెక్ట్గా జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయింది. హన్మకొండ చౌరస్తాలో వారి ఇల్లు. ఆడ పోగానే మా అదృష్టానికి ముంగడ బాగా అక్కడ కూడా ధర్నా అవుతుంది. మళ్ళీ హన్మకొండ చౌరస్తా అక్కడ పెద్ద ధర్నా, రాస్తారోకు మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే బండి ఆగిపోయింది. ఆగిపోగానే మేము మొన్న పిల్లలు కదా ఢిల్లీలో బండ్లు ఎక్కుడు వాళ్ళ దుంకుడు కిందికి, మేము కూడా అదే పని చేసినాం. ఆయన బండి ఆగింది, ట్రాఫిక్లో దుంకి డైరెక్ట్గా అందరం ఉరుక్కుంటూ జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాం. ఈరోజు నేను పెట్టిన ఫోటో ఆ రోజుది. జయశంకర్ సార్తో కూర్చొని సార్ ఇంట్లో అక్కడే కూర్చున్న ఆ ఫోటో.
కూర్చొని ఒక 2-3 గంటలు ఆన్నే కూర్చున్నాం మాట్లాడుకుంటూ ఏం చేయాలి సార్ ఇప్పుడు ఇట్లా ఏంది అని మాట్లాడుతుంటే ఈ లోపల పోలీసు వాళ్ళందరూ వచ్చింది, ఒక 100 మంది వచ్చారు. వచ్చి మీరు అరెస్ట్ అయినరు, అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ బయటకు పారిపోయినారు, మీరు మళ్ళీ మా ఎంబడి రావాలి అన్నారు. నేను సార్ని అడిగిన, ఏముంది రాము పోయిరా పో అన్నాడు. పోయినా, నన్ను తీసుకుపోయి ఆయన వరంగల్ జైలుకి తీసుకుపోయారు. సారు వెంటనే బయలుదేరి, సార్ని పెద్ద మనిషి కదా, ఆయన ముట్టే ధైర్యం లేదు వాళ్ళకు. డైరెక్ట్గా సారు అని చెప్పింది, నేను నన్ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకుపోతుంటే నువ్వేం భయపడకు, మేము అందరం ఉన్నాం ఈడ, సార్ ఉన్నాడు, కేసీఆర్ సార్ ఉన్నాడు, ఆయన దీక్ష నడుస్తూనే ఉన్నది, వీళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రమే దీక్ష అవుతుందా, నేను బయలుదేరిపోతా కదా, నీకెందుకు, మేమందరం మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి, నేను చాలా చూసిన రాము, తీసుకుపోయి 18 నెలలు 24 నెలలు కూడా పెడతారు జైల్లో, అవసరమైతే పీడీ యాక్ట్లు పెడతారు, 24 నెలలు పెడతారు, ఎమర్జెన్సీలో పెట్టినట్టు కాంగ్రెస్లు దొంగలు, ఎమర్జెన్సీలో పెట్టినట్టు తీసుకుపోయి లోపల నూకుతారు, ఉద్యమాన్ని అణచివేయచ్చు అనుకుంటారు మూర్ఖులు వీళ్ళు. కానీ వీళ్ళకి తెలియదు ఉద్యమం ఎటువంటిదో, ఒక భాస్వరం లెక్క మండుతుంది. మీరెవ్వరు భయపడకండి బిడ్డ, మేమున్నాం కదా బయట, మేము బతికిస్తాం, మీరు మళ్ళీ బయటికి వచ్చే నాటికి తెలంగాణ ఎట్లా రాదు అన్న పరిస్థితి తెచ్చి చూపెడతామని చెప్పి మాకు ధైర్యం చెప్పి, నువ్వు పో పోలీసులతో పో అని చెప్పి పంపించినోడు జయశంకర్ సార్. సరే, అప్పటికే ఉద్యమం బగ్గుమని మండింది. ఒక శ్రీకాంతాచారి ఆ రోజే మరి తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. ఒక్కటేసారి సమైక్యాంధ్ర ప్రభుత్వం రాజ్యం మొత్తం ఉలిక్కిపడ్డది. వామ్మో, ఇది పెట్టుకుంటే తట్టుకోలేమన్న భయం ఆవహించింది వాళ్ళు. అందుకే వాళ్ళు మమ్మల్ని జైళ్ళకు రోజులు పంపలేదు, కానీ ఒక 30-34 గంటలు జైల్లో ఉండి తిరిగి తెల్లారొచ్చి మళ్ళీ అసోసియేట్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఎంత గొప్ప మనిషి ఆయన అంటే, 1900 చాలా మందికి ఢిల్లీలో, ఎందుకంటే మనకంటే తెలుసు ఎంతో అంత, నిజంగా తెలంగాణలో కూడా చాలా మందికి తెలియదు. ఢిల్లీలో మమ్మల్ని ఇంగ్లీష్ జర్నలిస్టులు పట్టుకునేది, ఏంది మీ లొల్లి, ఎందుకు రాష్ట్రం, మీరు అసలు బతుకుతారా, రాష్ట్రం మనగలుగుతారా, వయబిలిటీ ఉందా అని అడ్డమైన క్వశ్చన్లు అడిగేది. అడిగితే జయశంకర్ సార్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పేదంటే, వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ అ న్యూ స్టేట్, వీఆర్ ఫైటింగ్ టు రిస్టోర్ అ స్టేట్ దట్ ఎగ్జిస్టెడ్ సెపరేట్లీ ఫర్ 8 years. 8 ఏళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక రాష్ట్రంగా, వయబుల్ రాష్ట్రంగా, సర్ప్లస్ రాష్ట్రంగా, ఒక ధనిక రాష్ట్రంగా, సంపద కలిగిన రాష్ట్రంగా ఉన్న ఒక రాష్ట్రాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి మేము కొట్లాడుతున్నాం తప్ప కొత్తగా కొట్లాడతలేమరా నాయన అంటే వాళ్ళకి తెలియదు చరిత్ర. 1948 నుంచి 56 వరకు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ రూపంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇది చెప్పేది జయశంకర్ సార్ పదే. జయశంకర్ సార్ చెప్పేది, అయ్యా మీకు తెలియదు, 1952లోనే ఫజల్ అలీ గారు, జస్టిస్ ఫజల్ అలీ, సుప్రీంకోర్టు జడ్జు, ఆయన మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్కు చైర్మన్గా ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగానే ఉంచండి, దీన్ని కల్పకండి అని సిఫారసు చేసిండు అని రిపోర్ట్ ఇచ్చేది. అది కూడా వాళ్ళకి అర్థం కాకపోతే ఆయన చెప్పేది ఆ రోజుల్లోనే, అయ్యా మీరు అనుకుంటున్నట్టు ఇది భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఇక్కడేం ఆందోళన జరగలేదు, ఆ భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు, తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలి, మేము తెలుగు వాళ్ళం వేడిపోతామని చెప్పి ఆంధ్రులు ఆనాడు పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడేందుకు చేసిన పోరాటం అయ్యా, దానికి మాకు సంబంధం లేదు అని డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా చూపెట్టేది. ఎవరైనా వయబిలిటీ అంటే 1953 లెక్కలు, 56 నాడు రాష్ట్రం వేరుపడ్డ నాడు ఎట్లా ఆంధ్రప్రదేశ్కి ఆనాడు రాజధాని లేక కర్నూలులో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకొని గుడారాల్లో సెక్రటేరియట్లు, గుడారాల్లో ఆఫీసులు నడుపుకున్న పరిస్థితి గురించి వివరించి చెప్పేది. అంటే ఎంత గొప్పగా చెప్పేదంటే జయశంకర్ సార్, ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా కానీ, ఏ కారణం చేత అసలు ఆంధ్ర తెలంగాణను కలిపినరు, కమ్యూనిస్టుల ప్రభావం పెరగవద్దు, విజయవాడలో కమ్యూనిస్టులు ఆ రోజు ఒక ప్రధానమైన రాజకీయ పక్షంగా ఎదుగుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం, మరి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ, అప్పటి మరి కాంగ్రెస్ నాయకులు కానీ అందరూ కూడబలుక్కొని విజయవాడ కేంద్రంగా ఆ రోజు కమ్యూనిస్టు యోధులు, ముఖ్యంగా ఈ సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మము, విజయవాడ ఆ ప్రాంతం మొత్తంలో కూడా కమ్యూనిజం బలంగా ఉన్న పరిస్థితుల్లో, సాయుధ పోరాటం అప్పుడే తెలంగాణలో జరిగిన పరిస్థితుల్లో మరి కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతుంది, దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా అదొక కారణం అని చెప్పి జయశంకర్ సారు రాజకీయంగా, సామాజికంగా చరిత్రని ఎన్ని కోణాల నుంచి విశ్లేషించేది, ఎన్ని కోణాల నుంచి సృష్టించేదంటే ఇవాళ మనం తలుచుకుంటే ఎంత తలుచుకున్నా తక్కువనే. అట్లాగే చాలా మంది కొన్ని అపోహలు ఉంటాయి. రాజకీయ నిరుద్యోగులు, రాజకీయ నాయకులు 1969లో ప్రారంభించినారు తెలంగాణ ఉద్యమానికి కొన్ని అపోహలు ఉంటాయి. చెన్నారెడ్డి గారి పేరు చెప్తా ఉంటారు. చెన్నారెడ్డి గారు వాడుకొని చివరికి ఆయన మళ్ళీ పోయి కాంగ్రెస్లో చేరినాడని చెప్తా ఉంటారు. కానీ జయశంకర్ సార్ మాకు చెప్పేది, చెన్నారెడ్డి తప్పేం లేదయ్యా, చెన్నారెడ్డి నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ముందు రాలేదు. 68-69లో ఖమ్మంలో ప్రారంభమైంది విద్యార్థులు, ఉద్యోగుల వల్ల. తర్వాత కొంతమంది కవులు పాటలు రాసినారు, రావోయి రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని చెప్పి ఆయన మీద కవులు పాటలు కూడా రాసినారు, రావయ్య బాబు ఇంకెప్పుడు వస్తావని. అప్పుడు మల్లికార్జున్ గారు ఇంకా ఇతర పెద్దలు
వీళ్ళందరూ వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చింది. చెన్నారెడ్డి వచ్చినాక పెద్ద స్టాల్ వర్ట్ కాబట్టి ఒక ఊపు వచ్చింది. కానీ పాపం చెన్నారెడ్డి తప్పేం లేదు. ఆ రోజు చండశాసనంగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో. వాళ్ళు తొక్కిపారేసినారు ఉద్యమాన్ని, ప్రజాస్వామిక ఆకాంక్షని అని చెప్పి చెన్నారెడ్డి గారి మీద కూడా బదనాం ఎవరైనా చేయబోతే ఆపేది జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన బాధ చెన్నారెడ్డో కేసీఆరో కాదు, తెలంగాణ వాళ్ళు బదనాం కావద్దు, తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు తెలంగాణ నాయకులను, ఎందుకంటే మాటి మాటికి మనకు మలినం చేసి మనకు ఏదో రకంగా బదనాం చేసి మనోళ్ళని చిన్నగా చేస్తారు అనేది ఆయన బాధ. మనోళ్ళని చిన్నగా చేయనీయద్దు. చాలామంది అనేది ఆయన జయశంకర్ గారిని, ఎందుకు మీరు కేసీఆర్ గారిని అంత నమ్ముతారు అని. ఆయన ఎప్పుడు అనేది ఒక మాట, కేసీఆర్కు మించి దక్షత, కమిట్మెంటు, కేసీఆర్కు మించి తెలంగాణ సాధించే విషయంలో మొండితనం ఉన్న నాయకుడిని ఒక్కని చూపెట్టండా నేను మీ ఎంబడి నడుస్తా అని చెప్పారు. ఆయన మొహమాటం కూడా పడేది కాదు. దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టారు. చాలామంది వద్దన్నారు జయశంకర్ సార్, మీరు పోవద్దు సార్, మీరు కేసీఆర్ గారితో అసోసియేట్ అయి ఉన్నారు, పోవద్దు అంటే ఆయన ఒక మాట చెప్పిండు, ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదే, ఏం కాదు, తెలంగాణ రాష్ట్రం రావాలి. ఆ రాష్ట్రం వచ్చే క్రమంలో నేను చెప్పి వస్తా, వాళ్ళకు నేను చెప్పి వస్తా. ఏమని? దేవేంద్ర గౌడ్ సాబ్ కూడా చెప్తా, స్పర్ధ లేకుండా పనిచేయండి, సమాంతరంగా పనిచేయండి, ఒకరితోనొకరు కలహించుకోకండి. ఎవరు చేసినా అల్టిమేట్గా మీరు అందరూ కోరుతున్న తెలంగాణనే కదా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ఢిల్లీ పోవాలంటే నాగ్పూర్ మీదకి వెళ్ళి పోవచ్చు, బొంబాయి మీదకి వెళ్ళి కూడా పోవచ్చు. ఎటుకెళ్ళిపోయినా మళ్ళీ లక్ష్యం అదే కదా. మీకు తాత్కాలికంగా భావ సారూప్యత లేకపోవచ్చు, కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి, లక్ష్య సారూప్యత ఉండాలి. అది ఉన్నంత కాలం ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి అని బలంగా వాదించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అనుమానాస్పదంగా ఎవరైనా మాట్లాడితే తెలంగాణ ఉంటుందా సార్, ఇప్పుడైతే నిలుస్తుందా సార్, వయబిలిటీ ఉంటుందా సార్ అంటే ఒకటే మాట అనేది. ఒకనాడు 1948లో సర్ప్లస్ స్టేట్, 56లో సర్ప్లస్ స్టేట్, 69లో బీపీఆర్ విఠల్ గారని ఒక ఐఏఎస్ అధికారి, సంజయ్ బారు గారి తండ్రి, ఆయన రాసిన పుస్తకం చూపెట్టది తెలంగాణ సర్ప్లస్ కేస్ స్టడీ అనేది. తర్వాత మళ్ళీ 2001లో అదే బీపీఆర్ విఠల్ గారు మళ్ళొక కేస్ స్టడీ రాసినారు, తెలంగాణ స్టిల్ సర్ప్లస్.